చిన్నపిల్లలకి ఆరోగ్యంగా ఉండే ఉక్కిరిపిండిని తయారు చేసుకుందాం రండి. మనం వీటికి ఏమేం కావాలి అంటే బియ్యం, మినపగుడ్లు, కందిపప్పు, గోధుమలు, జీలకర్ర, సోలు అదే రాగులు అంటారు కదండి, రాగులు అండ్ వాము కొంచెం, జీడిపప్పు, బాదం ఇవైతే యూజ్ చేసుకోవాలండి. ఎందుకంటే హెల్తీగా ఉండాలి కాబట్టి, ఇది హెల్తీ ఫుడ్. వాళ్ళకి పిల్లలు లిక్విడ్ నుంచి వాళ్ళు సాలిడ్లోకి వస్తారు. ముందుగా బియ్యాన్ని డ్రై ఫ్రై చేయాలండి. కళాయిని వేడి అయిన తర్వాత రైస్ వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలుపుతూనే ఉండాలి. ఎందుకు అంటే అవి అంటేయకూడదు, అలా కలుపుతూనే ఉండాలి. ఇందులో పెద్ద టాస్క్ ఏంటంటే కలుపుతూ ఉండడమే. నేను రెండు వైపులు పెట్టానండి. ఇంకొక కళాయిలో కందిపప్పును తీసుకున్నాను, అది కూడా కలుపుతూనే ఉండాలి. ఏ ఐటెం వేసినా మీరు పొయ్యి దగ్గర ఉండిపోవాలి, గ్యాస్ దగ్గరే ఉండి కలుపుతూనే ఉండాలి. చూసారా, ఈ మాదిరిగా ఇలా ఉన్నట్టు తీసుకోవాలి. కాస్త వాటిని చల్లార్చుతూ ఉండాలి, ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేస్తే బాగా రాదు. అలా చల్లార్చిన తర్వాత గోధుమలు తీసుకున్నాను. ఇక్కడ నేను గోధుమలు కూడా సేమ్ అలానే కలుపుతూ ఉండనే చేయాలి. ఇంతలో మనకి కందిపప్పు కూడా అయిపోయింది. చూసారా, ఎర్రగా గోధుమలు కూడా ఎంత ఎర్రగా వచ్చాయో. ఇలా మీరు ఏ ఐటెం తీసుకున్నా వాటిని ప్యాన్లో వేసిన తర్వాత అలా కలుపుతూనే ఉండాలండి. లేదు అంటే కొంచెం ఏగి కొంచెం ఏగకుండా అయిపోతాయి. ఇదిగోండి గోధుమలు అన్నీ ఒక పెద్ద తాళీలో ప్లేట్లో వేసుకున్నారంటే సరిపోతుంది. ఇవి మినపగుళ్ళను కూడా డ్రై రోస్ట్ చేసేసాను, కలిపేసాను. అందులోనే మనం అన్నీ వేస్తుండగా ఒకటి ఒకటి కలుపుతూ ఉంటే బాగా అంటే మిక్స్లో చేయడానికి బాగుంటుంది. చూసారా, ముత్యాల లాంటి సోలు రాగులండి. ఇవి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి చూస్తుండగానే అయిపోతుంది తొందరగా. ఇది అన్నీ కలిపి మిక్స్ చేయాలి. ఇంతలో మా వాడు లేచాడు, చూసారా ఎలా ఆడుతున్నాడో. వాడి కోసమే ఉక్కిరి. జీడిపప్పును తీసుకున్నాను. జీడిపప్పు ఫుల్గా వేసేయకండి, మధ్యలో తీల్చి ఇలా వేపండి. ఆ తర్వాత బాదంను కూడా రెండుగా కట్ చేయండి, ఎందుకంటే మిక్సీ కొట్టేటప్పుడు బాగా రాదు, పిండి ముక్కలు ఉండిపోతాయి. అలా అని చెప్పి ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇది వేగిన తర్వాత మనం అన్నీ మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఇవి ఆల్రెడీ వేయించుకున్న జీలకర్ర తీసుకున్న దాంట్లో సగమే వాము తీసుకోవాలండి. వాము ఎక్కువ తీసుకోకూడదు. ఇవి డైజెషన్ పర్పస్ అనమాట, పిల్లలకి డైజెస్టివ్ పవర్ పెరుగుతుంది. బాదం, జీడిపప్పు కూడా వేసేసాను. అన్నీ ఒకసారి కలిపేయండి. మనం ఇక్కడ ఏంటంటే పిల్లలు లిక్విడ్ నుంచి సాలిడ్లోకి వస్తారు. జీడిపప్పు, బాదం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి కఫ్ అని చేరిపోతుంది. నేను స్టీల్ కంటైనర్లో అయితే వేస్తున్నానండి. నేనైతే మిల్లుకి ఇచ్చేస్తానండి, అక్కడ చాలా స్మూత్గా ఆడేస్తారు. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎంతో ఆరోగ్యకరంగా, నో ప్రిజర్వేటివ్స్. చూడండి ఎంత చక్కగా ఉందో. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, హెల్తీగా ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.